అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం కిలోమీటర్కి 180 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు మంత్రి నారాయణ. జాతీయ రహదారికి సీడ్ యాక్సెస్ రహదారికి తేడా తెలియకుండా తప్పుడు రాతలు రాస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారాయణ. నేషనల్ హైవే కేవలం రవాణా కోసమే వాడతారని, సీడ్ యాక్సెస్ రోడ్డు అండర్ గ్రౌండ్లో వాటర్, డ్రైనేజీ, స్ట్రామ్ వాటర్, ఎలక్ట్రిసిటీ వంటి వస్తాయనే కనీస అవగాహన లేకుండా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు నారాయణ. రాజధాని కోసం ఇప్పటివరకు భూ సమీకరణ ద్వారానే భూములు తీసుకున్నామని, రైతులు ముందుకు రాకుంటే వారి నుంచి భూసేకరణ ద్వారా మిగిలిన భూములు తీసుకుంటామని అన్నారు మంత్రి. అమరావతికి కేంద్రం ఖచ్చితంగా చట్టబద్ధత కల్పిస్తుందన్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. మనతో ఉన్నారు. ఈరోజు త్రిసభ్య కమిటీ సమావేశం జరిగింది. రెండోది, ప్రతిపక్షాలు ప్రధానంగా రాజధానిలో జరుగుతున్న నిర్మాణ పనులు, అదేవిధంగా రోడ్లకు సంబంధించిన పెద్ద ఎత్తున విమర్శలు, ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో మరోవైపు చట్టబద్ధ అంశం మీద కూడా మంత్రి నారాయణతో మాట్లాడదాం. సార్, ఈరోజు చాలా చూశారు మీరు కూడా, అమరావతిలో సీడ్ యాక్సెస్ రోడ్డుకి కిలోమీటర్కి 180 కోట్లు ఖర్చు పెడుతున్నారని ఒక ప్రధాన ఆరోపణ చేశారు. E3 రోడ్డుకి 180 కోట్లు, దేశంలో ఎక్కడా లేని విధంగా అనుమతులు రాష్ట్ర ప్రభుత్వం CRDకి ఇస్తుందనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణ. అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. ఎందుకంటే నేషనల్ హైవేని ఈ యొక్క క్యాపిటల్ సిటీ రోడ్డుతో పోలుస్తున్నారు. తప్పు. నేషనల్ హైవేలో ఇక్కడ క్యాపిటల్ సిటీలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటుంది, సివరేజ్, అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ ఉంటుంది, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైట్స్ వేసాం, అండర్ గ్రౌండ్ కేబుల్స్ పెట్టాం, స్టామ్ వాటర్ బోత్ సైడ్స్ పెట్టాం. ఇవన్నీ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రజలకు అవసరమైంది. అక్కడ నేషనల్ హైవేలో ఓన్లీ వెహికల్స్ పోతాయి. అక్కడ అండర్ గ్రౌండ్ సివరేజ్ ఉండదు, అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ ఉండదు, అండర్ గ్రౌండ్ కేబుల్స్ ఉండవు, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఉండదు. ఎక్కడ ఊర్లు వస్తే ఆ ఊర్లో లైట్లు మాత్రం ఉంటాయి, మిగతా అది లైట్లు కూడా ఉండవు. కానీ ఇక్కడ సిటీ మొత్తం ఎలక్ట్రికల్. కాబట్టి ఆ ఖర్చుని ఈ ఖర్చుతో పోల్చకూడదు. ఎందుకంటే ఇక్కడ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్ట్రాగా ఉంది. వాళ్ళు ఏం మాట్లాడలేదు, దాన్ని తెలుసుకుంటే మంచిది. అమరావతి చట్టబద్ధ విషయంలో ఆల్రెడీ మొన్న పార్లమెంట్లో ఎంపీలు మాట్లాడారు, కేంద్ర మంత్రులు మాట్లాడారు. ఇంకా ఎప్పటిలోపు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇప్పుడు రెండో విడత ల్యాండ్ పూలింగ్, రైతులు కూడా దాని గురించి ఎదురు చూస్తున్నారు. అంటే ఏదైతే రైతు సోదరులు అడిగారో దానికి సంబంధించి గౌరవనీయ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా కేంద్ర మంత్రులు గౌరవనీయ అమిత్ షా గారికి యాక్చువల్గా ఇవ్వటం, రిప్రజెంటేషన్ ప్రైమ్ మినిస్టర్కి చెప్పడం కూడా జరిగింది. దాని మీద వాళ్ళు సానుకూలంగా పరిశీలించి ప్రాసెస్ చేయమన్నారు. లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాసెస్ చేస్తున్నారు. దానికి సంబంధించి కొన్ని కొర్రీస్ కూడా యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించారు. వీళ్ళు కూడా ఆన్సర్ చేయడం జరిగింది. ఫర్దర్గా ప్రాసెస్ ఏంటంటే వాళ్ళు క్లియర్ చేసే లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అది క్యాబినెట్లో పెట్టి అప్రూవ్ చేసిన తర్వాత పార్లమెంట్లో పెట్టడం జరుగుతుంది. దానికి సంబంధించి గౌరవనీయ ముఖ్యమంత్రి గారే స్వయాన్ని ఫాలోఅప్ చేస్తున్నారు. రెండోది, అమరావతికి సంబంధించిన రాజధాని అంశానికి సంబంధించి 2014 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినట్టుగా గెజిట్ ఇచ్చారు. ఇప్పుడు 2024 వరకు 10 ఏళ్ళు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ ఉంది. కాబట్టి 2024 జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గుర్తించమని అడుగుతున్నారు. అంటే యాక్చువల్గా ఏంటంటే 10 సంవత్సరాల వరకు అక్కడ ఉండొచ్చని ఇచ్చారు చట్టంలో. 10 సంవత్సరాలు ఉండమని అలా, మీరు ఉండాలంటే మీరు ఎస్టాబ్లిష్ చేసుకునేదాకా 10 సంవత్సరాలు ఉండొచ్చని. అయితే గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజలకు దగ్గర ఉండాలా, పరిపాలన వాళ్ళ దగ్గర ఉండాలని ఇక్కడికి ఎర్లీగా రావడం జరిగింది. అయితే ఈరోజు యాక్చువల్గా ఏదైతే రైతు సోదరులు అడుగుతున్నారో దాని విధంగా చేయమని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా అమరావతిలో 2014 ఇప్పటి వరకు ల్యాండ్ పూలింగ్ అనే కొత్త విధానంలో వెళ్ళారు తప్పించి ఎక్కడ భూసేకరణ అనే పదాన్ని ఉపయోగించి ఎక్కడ కూడా మ్యాక్సిమం వెళ్ళలేదు. కానీ ఇప్పుడు భూసేకరణ వైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. 2004 ఎకరాలకు సంబంధించి అంటే బ్యాలెన్స్ ఏదైతే రైతు సోదరులు ఇవ్వాలో దాన్ని ఇవ్వమని యాక్చువల్గా ల్యాండ్ పుల్లింగ్లో నడుస్తున్నామండి. అయితే వాళ్ళు ఇవ్వకుంటే ఇంకా వేరే మార్గం లేదు ల్యాండ్ అక్విజిషన్కి పోక. అయితే దానికి సంబంధించి కొన్ని కోర్టు కేసులు ఉన్నాయి. ఈ మధ్య చాలా కేసులు విత్డ్రా అయినాయి. మరొక 8 ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ వీక్ హీరింగ్కి వస్తుంది. అవి విత్డ్రా అయితే మరొకసారి రైతు సోదరులను అప్పీల్ చేస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. ల్యాండ్ పుల్లింగ్కి వస్తే మీకే ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. అందువల్ల ల్యాండ్ పుల్లింగ్కి రమ్మని, రాని పక్షంలో ఖచ్చితంగా ల్యాండ్ అక్విజిషన్కి పోక తప్పదు, పోతాం. ఫైనల్గా త్రిసభ్య కమిటీ వరుసగా సమావేశం నిర్వహిస్తుంది. రైతుల సమస్యల పరిష్కారానికి మార్గం సుగమవుతుంది సార్. యాక్చువల్గా రైతు సోదరులకు మేజర్ ఏంటంటే గ్రామ కంటాలు, జరీబ్ ల్యాండ్స్, రోడ్డు హిట్స్ అండి. ఈ మూడింటికి సంబంధించి యాక్చువల్గా అధికారులకి ఆదేశించాం మొత్తం వెరిఫై చేయమని. వాళ్ళు ఆ ప్రాసెస్లో ఉన్నారు. మరొక 15 రోజులు కూడా టైం ఉంది. అది అయిన తర్వాత యాక్చువల్గా స్టడీ చేసి దాని మీద డెసిషన్ తీసుకుని ముందుకు పోవడం జరుగుతుంది.
థ్యాంక్ యూ సో మచ్ సార్. మొత్తంగా అమరావతికి సంబంధించిన రోడ్ల నిర్మాణానికి సంబంధించి జాతీయ రహదారులు అంటే జాతీయ రహదారులు కేవలం రహదారులుగా ఉంటాయి, కానీ ఇక్కడ అమరావతిలో నిర్మించే ప్రతి రహదారి వెనుక రహదారి అండర్ గ్రౌండ్లో ఎలక్ట్రిసిటీకి సంబంధించి కానీ సెవరేజ్ కానీ ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ప్రతిపక్షాలు తెలుసుకుని విమర్శలు చేయాలని చెప్తున్నారు. అమరావతి చట్టబద్ధ విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. అమరావతికి సంబంధించిన విషయంలో 2400 ఎకరాలకు సంబంధించి ఇంకా భూ సమీకరణ ద్వారా రైతులు ఇవ్వమని కోరుతాం. భూసేకరణ వెళ్తే వాళ్ళే నష్టపోతారు కాబట్టి మళ్ళీ వాళ్ళతో కలిసి మాట్లాడతామని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేంద్రతో రాజేష్ బిగ్ టీవీ అమరావతి నుండి.